నాతో కూర్చున్న విశాఖపట్నం పార్లమెంట్ అభ్యర్థులుగా కంటెస్ట్ చేసిన క్యాండిడేట్స్కు నా హృదయపూర్వక వందనాలు. 1 అవర్ బ్యాక్ మరలా ఆర్ఓ గారు డాక్టర్ మల్లికార్జున్ గారితో మరొకసారి స్పష్టంగా మాట్లాడే మా డిమాండ్ ఏంటంటే పార్లమెంట్ ఎలక్షన్ విశాఖపట్నం 7 స్ట్రాంగ్ రూమ్స్కి నలుదిక్కుల సీసీటీవీ కెమెరాలు పెట్టి ఆ లైవ్ లింక్ మాకు క్యాండిడేట్లకి ఇవ్వాలని సుప్రీంకోర్టు గైడ్లైన్స్, ఎలక్షన్ కమిషన్ గైడ్లైన్స్ ప్రకారం నేను అడగడం జరిగింది. 14th వీరి సమక్షంలో వారు కూడా ఇండిపెండెంట్గా అడగడం జరిగింది. మరి ఒకసారి మేము ఈ 33 క్యాండిడేట్ల సిగ్నేచర్స్ స్వీకరించి ఆర్ఓ గారికి, ఆంధ్రప్రదేశ్ CEO మీనా గారికి, చీఫ్ ఎలక్షన్ కమిషన్ రాజీవ్ కుమార్ గారికి, అలాగే చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాకి, ఇతరులకు మేము కాపీ పెడుతున్నాం. ఇప్పుడు వరకు ఎందుకు ఇవ్వలేదు? ఇంతకుముందు ఇచ్చినట్లు దీనికి బాధ్యులు ఎవరు? లేదు సార్, మాది 3 టైర్ సెక్యూరిటీ ఉంది. డాక్టర్ మల్లికార్జున్ గారు అంటే నాకు చాలా గౌరవం, కానీ ఇక్కడ ఆర్ఓగా ఆయన ఉన్నారు కాబట్టి క్యాండిడేట్లుగా మేము వారు అథారిటీ కాబట్టి వారికి లెటర్లు రాస్తున్నాం. వారు 15th ఒక రిప్లై ఇచ్చారు. ఎలక్షన్ కమిషన్ ఆర్టికల్ 13 కోట్ చేసి అది నేను ఇన్వెస్టిగేట్ చేయించాను. సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జెస్, హైకోర్టు జడ్జ్, అలాగే అడ్వకేట్స్ ద్వారా ఈ 7 days మేము అదే చేసాం. పార్లమెంట్లో పెట్టిన బిల్లు, అసెంబ్లీలో పెట్టిన బిల్లు, ఎలక్షన్ కమిషన్కి ఇచ్చిన అథారిటీస్ ఏంటి? అయితే మా ఫండమెంటల్ రైట్స్ ఏంటి? సిటిజన్స్గా, ఎస్పెషలీ క్యాండిడేట్స్గా, బికాజ్ వీఆర్ రిప్రజెంటింగ్ ద పీపుల్ ఆఫ్ విశాఖపట్నం. వారు ఎలక్షన్ కమిషన్ వారు బిల్ పాస్ చేయడానికి లేదు, వాళ్ళకి పవర్స్. పార్లమెంట్కి ఉంది, అసెంబ్లీకి ఉంది. పార్లమెంట్ ఏమిచ్చింది? వాళ్ళకి అథారిటీస్ ఇచ్చాయి, గైడ్ లైన్స్ ఇచ్చి. ఆ గైడ్ లైన్స్లో ఈ 13 రాలేదు. అది నేను కోట్ చేసి మరలా 18 మరో లెటర్ రాశాను. మరలా ఈరోజు ఇంకొక 3 పేజ్ లెటర్ ఇప్పుడు 12:20కి రాయడం జరిగింది. అది ఆర్ఓ గారికి, ఏపీ చీఫ్ ఎలక్షన్ కమిషన్కి, చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్కి, ఇండియన్ చీఫ్ ఎలక్షన్ కమిషన్కి పంపిస్తున్నాం. ఆ తరువాత జరిగిన విషయాలు మా కోఆర్డినేటర్ దిలీప్, అలాగే మన ఎంపీ క్యాండిడేట్ హరి గారు, ఇండిపెండెంట్ క్యాండిడేట్, వీరందరూ కూడా వెళ్ళి, సూర్యం గారు, నేను పర్సనల్గా, జగదీష్ గారు, గణపతి గారు, కృష్ణ గారు, ఇతరులు వీరు కూడా వెళ్ళి ఆర్ఓని కలవడం జరిగింది. వారు కూడా లెటర్లు రాయడం జరిగింది. ఇక్కడే మేము న్యాయం చేయలేకపోతే పార్లమెంట్లో ఎట్లా న్యాయం చేస్తాం? ప్రజలకు ఎట్లా న్యాయం చేస్తాం? కనుక మరొకసారి అందులో ఈ 7 రోజులు జరిగిన షాకింగ్ ఫ్యాక్ట్స్ ఉన్నాయి. అన్నీ చెప్పలేం, కానీ టైం లేదు కనుక 2-3 పాయింట్స్ నేను చెప్తాను. తర్వాత వారు కూడా వారి ఎక్స్పీరియన్స్ చెప్తాను. నెంబర్ 1, ఎస్కోటలో మా ఏజెంట్, మా బ్రదర్లా, మా బావగారు వెళ్ళి అబ్జర్వ్ చేశారు. అక్కడ ఆఫీసర్సే, పోలింగ్ ఆఫీసర్సే, అయ్యా ఇక్కడ అవినీతి జరుగుతుంది, మాకు హెల్ప్ లేదు, వీళ్ళు గూన్స్ లాగా వచ్చి మమ్మల్ని అటాక్ చేస్తున్నారు, పోలీస్ ప్రొటెక్షన్ లేదు, ఓన్లీ 1 or 2 పోలీస్ ఆఫీసర్స్ ఉన్నారు. ఇవన్నీ రికార్డ్ చేశాం.
నేను గాజువాకలో ఉంటుండగా మురళీనగర్ బూత్ 235లో అవినీతి జరుగుతుందంటే నేను రష్ అయ్యా. అక్కడ శ్రీకాంత్ అనే పోలీస్ ఆఫీసర్ నన్ను 15 మినిట్స్ అడ్డుకున్నాడు. వైసీపీ గూన్స్ రిప్రజెంటేటివ్స్ నన్ను అక్కడికి దిగకుండా అడ్డుకున్నాడు. బూత్ 235లోకి నేను యాజ్ అ క్యాండిడేట్గా వెళ్తే ఆ పోలీస్ ఆఫీసర్ వచ్చి నన్ను మీరు ఇక్కడి నుంచి బయటికి వెళ్ళిపోవాలని డిమాండ్ చేసి, ఇవన్నీ రికార్డెడ్గా ఉన్నాయి. వాళ్ళకి సీసీటీవీ కెమెరాలో, మా ఫోటోలో. ఎంత దౌర్జన్యం, ఎంత అవినీతి చూడండి. మూడవది, 6 గంటలకి ఓట్లేయడం జరిగింది. కొందరు లేటుగా ఎంట్రీ తీసుకున్న తర్వాత 7, 8. నేను తెల్లవారి 3 వరకు పర్సనల్గా ఉన్నాను. ఎస్కోట్ ఏమో విజయనగరం పంపించేశారు, రాలేదు. ఇక్కడ పార్లమెంటరీ ఆధ్వర్యంలో జరిగిన ఎలక్షన్ ఆర్ఓ గారు ఎక్కడుంటే విజయనగరం ఆర్ఓ కలెక్టరేట్కి పంపడం అది ఇల్లీగల్, అనెతికల్, ఇమ్మోరల్. రెండోది, పక్కనున్న భీమిలి గాజువాక 3, 4, 5 వరకు రావడానికి కారణాలు ఏంటని ఇన్వెస్టిగేట్ చేశాం. అందులో కొందరు ఏజెంట్లు బయట పంపించేసిన తర్వాత స్లిప్పులు ఇచ్చి బటన్లు నొక్కించుకుంటున్నారు. అది ఎంతసేపు పడుతుంది? 7 సెకండ్లకు ఒక బటన్, అంటే నిమిషానికి 60 సెకండ్లలో మీరు కనీసం 6 వేసుకోండి, 5 వేసుకోండి. 10 నిమిషాల్లో 50, 20 నిమిషాల్లో 100, 30 నిమిషాల్లో 150. ఈ 2000 బూతుల్లో 1000 బూతుల్లో 150 ఓట్లు అవినీతిగా పోలైందంటే దాదాపు 1,50,000 ఓట్లు. వేసింది ఎవరు? వాళ్ళ మనుషులు. వేయించింది ఎవరు? వాళ్ళ మనుషులు. స్లిప్పులు ఇచ్చింది ఎవరు? వాళ్ళ మనుషులు. ఇవన్నీ రుజువులతో ఉన్నాయి. 135 బూతులు. ఇంకా డబ్బు పంచడం గురించి అయితే నేను మీకు చెప్పవలసిన లేదు, మీరే నాకు చెప్తారు. 2,000, 3,000, 4,000, 5,000 ఓటుకి పంచడం, అంతేకాకుండా లీడర్స్కి కోట్ల రూపాయలు ఇవ్వడం. ఇంకా షాకింగ్ ఏంటంటే ఎలక్షన్ కమిషనే రిలీజ్ చేసింది 8,900 కోట్ల రూపాయలు క్యాష్ అండ్ గోల్డ్ లిక్కర్ సీజ్. Do subscribe Saksham Vizag. Watch, like, share and comment. Thank you.